హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శివ. నేనైతే అత్తగారింట్లో తను ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు కథ చెప్పబోతున్నాను అని చెప్పాను కదండి. ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నాను, తప్పకుండా అందరూ చూడండి. పెళ్ళైపోయింది, నెల రోజులు అయిపోయింది పెళ్ళైపోయి. తన అత్తగారింట్లో తను ఉంటుంది. చూ అంటే కొత్తగా కదా, కొత్త పెళ్లి కూతురు. అత్తగారు ఏంటంటే మా కోడలు చాలా మంచిది అని చాలా బాగా చూసుకుంటారు కదా టయాన. తన అత్త కూడా మా కోడలు చాలా మంచిది అని చూసుకోవడం మొదలుపెట్టింది. చాలా బాగుంది, అటు ఇటు తిరుగుళ్ళు అన్నీ అయిపోయినాయి. అయిపోతున్న తర్వాత ఒకరోజు అత్తగారి దగ్గరికి వచ్చి కోడల పిల్ల కూర్చుంది. అత్తగారు ఏమని అడిగారంటే, కోడల పిల్ల నీ మెడ ఏంటి చాలా బోసుగా కనిపిస్తుంది, పెళ్ళిలో అయితే చాలా నగలు ఉన్నాయి కదా నీ మెడకి, ఇప్పుడేంటి మెడలో నగలు ఏమి కనిపించట్లేదు, ఏమైనవి నువ్వు తీర్చి దాచిపెట్టుకున్నావా, నాకు ఉపయోగం నేను దాచిపెడతాను అని అంది. అప్పుడు ఆ కోడలు అత్తయ్య గారికి ఏం చెప్పిందంటే సమాధానం, అత్తయ్య గారు, బంగారం నేను పెళ్ళిలో వేసుకున్నావు, అయితే నావైతే కాదు, మా అక్క వాళ్ళే వేశారు, పెళ్ళి కదా అని మా అక్క వాళ్ళే చేశారండి, నా బంగారం అయితే కాదు అంది. అవునా, ఏం చెబుతున్నావు నువ్వు అని మొహం ఓ రకంగా పెట్టేసుకుని చిట్టుపట్లు ఆడిస్తూ చిరాకుగా ఏం చెబుతున్నావు అని అంది. లేదు అత్తయ్య, నా బంగారం అయితే కాదు, మా అక్క వాళ్ళ బంగారము అని చెప్పింది కోడలు. అవునా, ఇన్ని రోజుల నుంచి నీదే బంగారం అనుకుంటున్నాం మేము అని అంది. లేదు, దీని గురించి నాకు మీరు ఇప్పుడు అడగలేదు కదా నన్ను, అడిగితే వివరంగా చెప్పేదాన్ని, మరి అడగలేదు కదన్నా. నా బంగారం అయితే కాదు, మా అక్క వాళ్ళది, మా అక్క వాళ్ళ బంగారం మా అక్క వాళ్ళకి అప్పచెప్పేశాను అని అంది. అంతా నీదే బంగారం అనుకుంటున్నావు ఇన్ని రోజుల నుంచి, మేము బంగారం నీది కాదా అంటూ చిరాకుగా ఉంటుంది అత్త. ఆ రోజు నుంచి ఏం చేస్తుంది అత్త, కోడలతో మంచిగా ఉండడం మానేసింది, మాట్లాడటం లేదు, చిరాకుగా ప్రతిదానికి విసుక్కుంటుంది. ఏమిటి అని కోడలు ఆలోచించసాగింది. నెక్స్ట్ ఎపిసోడ్.